हरि ओम श्री गणेश गुरुभ्यो नमः कार्तीक दामोदराय नमः ओम नमः शिवाय ओम नमो नारायणाय కార్తీక పురాణం 10వ అధ్యాయం 10వ రోజు పారాయణం అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం. ఆ విధంగా అజామీలుడు ఆయన యొక్క వృత్తాంతమంతా విన్నటువంటి జనక మహారాజు వశిష్ఠుడితో అడుగుతూ ఉన్నాడు, ఓ మహానుభావ, అజామీలుడు ఎంతటి నీచుడైనా కూడా అంత్యకాలాన నారాయణ మంత్రాన్ని స్మరించడం మాత్రం చేతనే విష్ణు సాన్నిధ్యాన్ని పొందినాడు. అది చాలా చక్కగా ఉంది. అయితే నాకు ఒక చిన్న సందేహం వస్తూ ఉంది. గత జన్మలో చేసినటువంటి కర్మబంధాలు ఈ జన్మలో వెంటాడుతాయి అంటారు కదా, మరి అజామీలుడు కూడా గత జన్మలో అంటే వాని పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలే ఆయనకి ఇప్పుడు మోక్షాన్ని కలిగించినాయా అనేసి ప్రశ్నిస్తాడు. దానికి వశిష్ఠుడు చెప్తాడు, ఓ జనక మహారాజా, నీకు వచ్చినటువంటి సందేహమే యమదూతలకు కూడా వచ్చింది. ఆ వృత్తాంతం చెబుతాను విను అని చెబుతూ అజామీలుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని వెళ్ళిన తర్వాత యమకింకరులు ధర్మరాజు అయినటువంటి యముడి దగ్గరకు వెళ్ళారు. ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారము అజామీలుడిని తీసుకువచ్చేందుకు వెళ్ళినాము. అక్కడికి విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి ఆ విష్ణుదూతలు అతన్ని అజామీలుని విమానంలో ఎక్కించి తీసుకొని పోయినారు. చేసేదేమీ లేక మేము వట్టి చేతులతో తిరిగి వచ్చినాము అని భయముతో విన్నవించుకున్నారు. అరెరే, ఎంత పని జరిగింది! ఇంతకు ముందెన్నడూ ఇలా కాలేదే, దీనికి బలమైనటువంటి కారణం ఉండొచ్చునేమో అని తన దివ్య దృష్టితో అజామీలుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు యమధర్మరాజు. ఆహా, అది సంగతి! నారాయణ మంత్రంతో అతను విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు అని అతని పూర్వజన్మ వృత్తాంతం చెప్పసాగినాడు. అప్పుడు యమభటులు వింటూ ఉన్నారు. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్రంలోని ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేటువంటి వాడు. అతడు అపురూపమైనటువంటి అందగాడు, ధనం ఉన్నటువంటి సిరి సంపదలతో ఉండేటువంటి ధనవంతుడు. బలగర్వంతో శివారాధన సరిగ్గా చేయకుండా ఆలయానికి వచ్చే ధనాన్ని దొంగతనం చేస్తూ ఉండేటువంటి వాడు. దేవాలయానికి కైంకర్యానికి గాక అన్యమైనటువంటి కారణాలకు ఆ ధనాన్ని ఉపయోగిస్తూ ఉండేటువంటి వాడు. శివుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టకుండా దుష్ట సావాసాలతో వరికి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఒకసారి ఒక్కొక్కసారి ఆయన శివుడికి ఎదురుగానే పాదాలు పెట్టేసి పడుకుంటూ ఉండేటువంటి వాడు. అతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం కూడా ఏర్పడింది. ఆమె కూడా అందమైనది కావడం చేత ఆమె భర్త చూసి చూడనట్టు వ్యవహరించేటువంటి వాడు. అతడు భిక్షాటనకు ఊరూరు తిరుగుతూ ఏదో ఒక వేళకు ఇంటికి వచ్చేవాడు. మరునాడు మళ్ళా పొరుగురికి వెళ్ళి ఆచరణ చేసి బియ్యము, కూరలు అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఒకనాడు నాకు ఈరోజు ఆకలి తీవ్రంగా ఉంది, త్వరగా వంట చేసి వడ్డించు అని ఆ బ్రాహ్మణ స్త్రీని అతని భర్త ఆజ్ఞాపించినాడు. ఆమె అందుకు చీదరించుకొని చులకనగా నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు కూడా తన భర్తకు ఇవ్వకుండా, అతని వంక కనీసం చూడకుండా తన ప్రియుడైనటువంటి వాడి మీద మనస్సు కలదై భర్తను నిర్లక్ష్యం చేసింది. ఇది భర్త కోపానికి దారితీసింది. దీంతో అతను కోపంతో ఓ కర్రతో ఆమెను బాదాడు. ఆమె ఆ కర్రను లాక్కొని తన భర్తను కూడా ఆయన కొట్టిన దానికంటే రెండింతలు ఎక్కువ కొట్టి ఇంటి బయట కర్రను పారేసి అతను బయటికి గెంటేసి తలుపులు మూసివేసింది. అతడు చేసేదేమి లేక ఇంకా భార్య మీద విసుగు చెందినటువంటి వాడై దేశాటనకు వెళ్ళిపోయినాడు. భర్త ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో సంతోషించేటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి యొక్క అరుగు మీద కూర్చునుంది. అట్లా వెళ్తూ ఉన్నటువంటి ఒక చాకలి వాడిని కూడా పిలిచి, ఓయ్ రజకుడా, ఈరోజు రాత్రి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి కోరింది. దానికి అతడు, అమ్మా, నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నేనేమో రజకుణ్ణి, మీరు అలా చేయడం ధర్మము కాదు, నేను ఆ పాప పని చేయలేను అని చెప్పేసి ఆమెకు బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ యొక్క రజకుడి యొక్క అమాయకత్వానికి లోపల నవ్వుకున్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ గ్రామ శివార్చకుడు అంటే అజామీలుడు యొక్క పూర్వజన్మ అన్నమాట. ఆ శివార్చకుడి దగ్గరకు వెళ్ళింది. వయారాలు వలకబోస్తూ తన యొక్క కామవాంఛ తీర్చమని పరిపరి విధాల కూడా బ్రతిమాలింది. ఆ యొక్క రాత్రంతా కూడా అతనితో గడిపింది. ఉదయం తిరిగి ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపం చేశానని పశ్చాత్తాప పడసాగింది. అగ్నిసాక్షిగా పెళ్ళాడినటువంటి భర్తని వెళ్ళగొట్టి క్షణికమైనటువంటి కామవాంఛకు లోనై మహాపరాధం చేశాను అని ఎంతగానో దుఃఖించింది. ఒక కూలీవాడిని పిలిచి కొంత ధనం ఇచ్చి తన భర్త ఎక్కడున్నా సరే వెతికి తీసుకొని రమ్మని చెప్పి పంపింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె భర్త ఇంటికి తిరిగి రాగా ఆ భర్త పాదాలపై పడి తన తప్పును క్షమించమని వేడుకుంది.
అప్పటి నుంచి మంచి నడవడికతో భర్త మీద ప్రేమను చూపించి కొంతకాలానికి ఆ యొక్క ఆ శివార్చకుడైనటువంటి అజామిళుడి యొక్క పూర్వజన్మ ఎవరైతే ఉన్నారో ఆ శివార్చకుడు ఒక వింత వ్యాధి వచ్చి రోజు రోజు క్షీణిస్తూ మరణించినాడు. అతడు రౌరవాది నరకాల బారిన పడి అనేక బాధలు అనుభవించి మళ్ళీ నరజన్మ ఎత్తినాడు. సత్యవర్తుడైనటువంటి బ్రాహ్మణోత్తముకి కొడుకుగా పుట్టినాడు. వాడే అజామిళుడు. ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ కూడా ఒక హరిజనుడికి ఇంట్లో కుమార్తెగా పుడుతుంది. అయితే ఆమె జాతక ప్రకారం ఏదో తండ్రికి గంధం ఉందని ఎవరో చెప్తే ఆ హరిజనుడు తీసుకొని పోయి ఆమెను అడవిలో వదిలేస్తాడు. అక్కడ ఒక ఎరుకలవాడు ఆమెను పెంచుకుంటాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దది మళ్ళా ఆ ఎరుకల స్త్రీగా అజామిలుని మోహించింది. వాళ్ళిద్దరూ కూడా ప్రేమ కలాపాలు సాగిస్తారు ఆ తర్వాత అజామిలుని యొక్క జన్మలో. ఆ విధంగా కులాలు వేరు కావడమైనా సరే కుల సంకరం చేసి ఇద్దరు కూడా కలిసిపోతారు. అజామిలుడు ఈ జన్మలో కులశంకరం చేసినా కేవలం అంత్యకాలాన నారాయణ మంత్రం పఠించినందుకు ఆయన విష్ణు సాన్నిధ్యాన్ని పొందినాడు అని చెప్పేసి యమధర్మరాజు యమభటులకు అజామిలుని యొక్క గత జన్మ వృత్తాంతం వివరించినటువంటి తీరును జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఈ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి 10వ అధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. హరి ఓం తత్సత్.